This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ రాజు హౌస్ అరెస్ట్, శాంతి భద్రతల్లో కాపాడేందుకే చర్యలన్న డీసీపీ. అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్లిన దానం, పాడి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని వ్యాఖ్య. ఖమ్మంలో సీతారాం ఏచూరికి నివాళులు, సిపిఎం కార్యాలయంలో తమ్మినేని సంతాపం. సూరారంలో సివిల్ సప్లై విజిలెన్స్ దాడులు, 80 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఖమ్మంలో ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కామెడ్ సీతారాం ఏచూరి గారు గత 24 రోజులుగా మృత్యువుతో పోరాడి ఈరోజు ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో అమరత్వం పొందారు. ఆయన మరణం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి, సిపిఎం పార్టీకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, కార్మిక కర్షకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమాలకు ఎంతో తీరని నష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన చిన్ననాటి నుండి వామపక్ష ఉద్యమాలతోటి, విద్యార్థి ఉద్యమాలతో సంబంధం పెట్టుకుని ఎదిగినటువంటి నాయకుడు. కుటుంబ నేపథ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసి కులీన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ కుటుంబాలకు, వారి బంధువులకు కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఆనాడు పరిచయం లేకపోయినప్పటికీ తన చదువు క్రమంలో వామపక్ష భావాల వైపు ఆకర్షించబడి ఆ తర్వాత కమ్యూనిస్టు యోధుడుగా, పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినటువంటి నాయకుడు. ఏమిటి అంటే రాజీవ్ గాంధీని చంపేశారు, దీని ప్రభావం ప్రతిపక్షాల మీద పడుతుంది అనుకున్నట్టే జరిగింది. అంతకుముందు పోటీ చేసిన వాళ్ళందరూ ఆ దశలో గెలిచారు, తర్వాత పోటీ చేసిన ప్రతిపక్ష నాయకులందరూ ఓడిపోయారు. సరే, ఎన్నికలు, ఓటములు, గెలుపులు దాని గురించి కాదు, ఆ రకమైనటువంటి విశ్లేషణ చేయగలిగిన శక్తి సీతారాం ఏచూరి గారు. ఈ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నవాడు, మా అందరితో బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన 85లో సెంట్రల్ కమిటీకి ఎన్నికైతే నేను 90లో సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యాను. ఆనాటి నుంచి మా స్నేహం చాలా విడదీయరాని వ్యక్తిగత బంధం ఉండేది. ఎన్నో సైద్ధాంతిక చర్చలు, సెంట్రల్ కమిటీలో జరిగిన చర్చల గురించి వ్యక్తిగతంగా ఆయన ఎంతో ఓపికగా మేము చర్చించుకునేవాళ్ళం. ఆయన నుంచి ఎన్నో విషయాలు గ్రహించాను. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆర్థిక విశ్లేషణలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అట్లాంటి నాయకుడు చాలా కీలకమైన సందర్భంలో మరణించడం చాలా బాధాకరం. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా అవసరంగా ఉంది. నేటి మతోన్మాద రాజకీయాలు, నియంతృత్వ పోకడలు, ప్రతిపక్షాలంటే సహించలేని తత్వం ఏర్పడినటువంటి నేటి కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టుల యొక్క అవసరం, కమ్యూనిస్టుల యొక్క ఎజెండా చాలా కీలకమైనది. కానీ దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్టులు ఎంత పెద్ద అవసరం ఉందో దేశానికి, కమ్యూనిస్టులు ఏనాటికంటే కూడా అంత ఎక్కువగా బలహీనపడ్డారు. ఇప్పుడు ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఈ పరిస్థితుల్లో రేపు 2025లో ఏప్రిల్లో తమిళనాడులో పార్టీ 24వ మహాసభ జరగబోతోంది. ఆ మహాసభలో ప్రధాన చర్చగా రాబోయే కాలంలో ఈ లోపాలను ఎట్లా సరిదిద్దుకోవాలి, మళ్ళీ దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఎట్లా ఫోకస్ కావాలనే చర్చ జరగబోతోంది. అట్లాంటి కీలక మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా డాక్యుమెంట్లు, రాజకీయ తీర్మానాలు వగైరా కీలక పత్రాలన్నింటినీ తయారు చేయాల్సిన బాధ్యతల్లో ఉన్న ఏచూరి గారు మరణించడం చాలా నష్టం కలిగిస్తుంది దేశానికి, కార్మిక వర్గానికి, పీడిత ప్రజల ఉద్యమానికి. అందుకు మేము ఎంతో చింతిస్తున్నాం. ఏమైనా ఆయన జీవించిన కాలంలో మాకు నేర్పిన పాఠాలు, చేసిన త్యాగాలు, ఆయన చూపిన బాట ఆధారంగా ఆశయాలను ముందుకు తీసుకుపోయే దానికోసం ఆ శాయశక్తుల కృషి చేస్తాం. దేశం అంతా కూడా అందుకు ప్రతినబూతుంది. అన్ని రాష్ట్రాల కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకులు కూడా మా కాంటాక్ట్లోకి వస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎల్లుండి 14వ తేదీ మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని ప్రదర్శనార్థం ఉంచుతున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం ఆ కామ్రేడ్ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున
అట్లాగే వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మహానాయకుడి పట్ల నాకు పూర్తి బాధ్యతతో జోహార్లు తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంతో బాధలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు, వారి శ్రీమతికి, పిల్లలకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున నా సంతాప సానుభూతులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి గారు మైలర్దేవ్పల్లి దుర్గా కన్వెన్షన్ హాల్లో పీఆర్టీయూ ఉపాధ్యాయులు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్, గండిపేట్ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఇందులో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. చెప్పడం సహజం. అయితే మాదిరి గారు అన్నట్టుగా నిజానికి సర్వపల్లి గారి కంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఇబ్బందికరమైన మండల్ నోడల్ ఆఫీసర్ గట్టిపేట మండల్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోదర ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన వృత్తి చాలా పవిత్రమైంది. జాతి నిర్మాతలు తయారు చేసిన వృత్తి కాబట్టి మన దగ్గర చదివేటువంటి పిల్లలందరూ కూడా పేద బడుగు కలిగిన వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలన్నప్పుడు అంకితభావంతో పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ పేద పిల్లలు మన పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలందరూ కూడా మొదటి తరం పిల్లలు కాబట్టి వాళ్ళ నాన్న చదువుకొని, వాళ్ళ అమ్మ చదువుకొని, వాళ్ళ తాత చదువుకొని వీళ్ళు మాత్రమే చదువుకోవడానికి వస్తుంది. కాబట్టి ఈ పిల్లల్ని మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేస్తున్న బాధ్యత మన పైన ఉంది. ఈనాడు చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం అన్ని వస్తువులు కల్పిస్తుంది. మధ్యాహ్న భోజనం కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినప్పుడు వాళ్ళని తీర్చిదిద్దడంలో మన పాత్ర ప్రముఖమైంది. కాబట్టి ఆ దాంట్లో మనమందరం ముందుండాలి. ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మన రాష్ట్రము మన దేశంలో ముందుండడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో కూడా పిల్లలందరూ కూడా చదవడము, రాయడము, గణితం చేయడం అనేది చతుర్భుజ ప్రక్రియలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పిల్లల్ని నాణ్యమైన విద్య అందించడానికి వీలవుతుంది. కాబట్టి అందులో మొట్టమొదటిగా ప్రాథమిక పాఠశాలన్నింటినీ కూడా బాగు చేయాలన్నప్పుడు ఆ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ఉన్న సమయంలో విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాలి. ఉన్న సమయంలో మన ఇతర పనులకు కేటాయించకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చాలా సౌకర్యాలు ఈనాడు కల్పించబడుతుంది. అలాగే గొప్పనైనటువంటి క్రీడా మైదానం ఉంటుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే గేమ్స్ అన్నీ కూడా వీడియో గేమ్స్ అని ఉంటుంది. కానీ మనం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే విశాలమైన స్థలం ఉండి పిల్లల లోపల మానసిక ఉల్లాసాన్ని కలిగించి మంచి శారీరక దారుణ్యం కూడా కల్పించేసి విద్యార్థులు ఎల్లప్పుడూ కూడా చురుగ్గా ఉండేటట్టుగా మరి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో దానికి అనుగుణంగా మనం మంచి ఫలితాలు రాబట్టడానికి వీలవుతుంది. మేడ్చల్ జిల్లా సూరారంలోని విశ్వకర్మ కాలనీలో సివిల్ సప్లై విజిలెన్స్ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 80 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అర్జున్ పాండే అనే వ్యక్తి పలువురి ద్వారా ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొనుగోలు చేసేవాడు. గత 2 ఏళ్లుగా పీడీఎస్ బియ్యాన్ని వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేశారు.
పెళ్లై కొన్ని రోజులకే ఓ యువతి మృతి చెందిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా వేమవరం నామాలవారిపాలెంలో చోటు చేసుకుంది. బాలయోగి కాలనీకి చెందిన కుడిపూడి రమ్య సత్యప్రియకు ఆగస్టు 18న కొప్పిశెట్టి వెంకట సాయితో వివాహమైంది. ఇది జరిగి నెల కూడా కాకపోవడంతో బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే చంపి ఉంటారని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం కలెక్టర్ గారు డిఎస్పీ గారు కూడా మాకు నాకే సమాధానం ప్రాణాలతో ఎలాగవుతా సీఎం గారితో కూడా ఇదే చెప్తామండి. సీఎం గారు కూడా పెట్టారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా వందనాలండి. మా దేవత సారు ఇప్పుడు 5,000 మండలం కొత్తమూడండి సారు. మేము అవుతా సార్ ఆగస్టు 18వ తారీఖునండి. అదే వేమవరం నామాలవారి పాలనలో సారు కొప్పిశెట్టి శ్రీరామూర్తి గారు అబ్బాయికి అండి ఆగస్టు 18వ తారీఖుని మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేసామండి. ఆగస్టు 30వ తారీఖునండి సారు వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళారండి. మా అమ్మాయి అయితే తీసుకెళ్ళి 4 రోజులకండి సారు ఆడపడుచు ఇంట్లోనే ఉన్నదండి సారు. మాకు అమ్మాయి చనిపోయిందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సారు. దయచేసి ఆడపడుచు ఇంట్లోనే జరిగింది సార్. మరి దయచేసి ఆడపడుచుల మీద భర్త మీద కూడా యాక్షన్ తీసుకుని మాకు న్యాయం జరగాలండి. మేము పెళ్లి చేసినప్పుడు ఎలాగైతే మా బిడ్డని ఇచ్చామో మాకు ప్రాణాలతో సార్ మాకు బిడ్డని ఇప్పించమని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా విన్నపాలు తెలియజేసుకున్నాం సార్. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి స్పష్టం చేశారు. ముంబై నటి కాదంబరి జత్వాల్ తన రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయిస్తే బాగుంటుందని ఆమె తెలిపారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయాలను తాము సుమోటోగా కేసు తీసుకోలేమన్నారు. ఉన్నత చదువులు చదివిన కాదంబరి ముందుగా ఏపీ మహిళా కమిషన్ను ఎందుకు ఆశ్రయించలేదని వెంకటలక్ష్మి ప్రశ్నించారు. మేము జోక్యం చేసుకోం. ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. మేమైతే ముంబై వెళ్ళి బాలీవుడ్ నటిని తెచ్చుకోలేము, ఇక్కడ ఎంక్వైరీ చేయలేము. అక్కడ మహిళా కమిషన్ ఉంది, మహారాష్ట్రలో కూడా మహిళా కమిషన్ ఉంది, అక్కడ చైర్పర్సన్ ఉంది, అక్కడ రాష్ట్రంలో కూడా ఒక యాక్ట్ ఉంది. అక్కడ సంబంధించిన బాధిత మహిళల కోసం మహిళా కమిషన్ పనిచేస్తుంది. సో ఆ బాధిత మహిళ ఇక్కడ ఎక్కడైనా అన్యాయం జరిగిందని తెలిస్తే అదే రాష్ట్రంలో మహిళా కమిషన్కు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు తప్పు చేసినా జైలుకు పంపించాలి. తప్పకుండా ఆ మహిళా కమిషన్ అలా చేస్తుంది. ఆ బాధిత మహిళ అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా అలసత్వం జరిగినా, అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్గా వారి హక్కులు ఉన్నాయి, వారి హక్కులను కాపాడుకోవాలి, వారి హక్కుల కోసం మేము వస్తాము, మాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నిలదీస్తున్నారు మహిళలు. సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న ఉన్నతమైన చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు? ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఏమన్నా వీరికి హెల్ప్ చేయలేదా? అలాంటి విషయాలు కొంచెం తెలుసుకుంటే బెటరు. కానీ నేనైతే మాత్రం నా రాష్ట్రము, మన రాష్ట్రము, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం అయితే ఎక్కడ ఏ ఆడబిడ్డకు ఏ పసిబిడ్డకు అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర మహిళా కమిషన్, మన రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తుంది.
అంటే రాష్ట్రానికి వచ్చింది కదా మేడం, ఆమెను రాష్ట్రానికి కాదంబరి చెట్వాల్ గారు రాష్ట్రానికి వచ్చారు, అంతా కూడా కమిషన్ నుంచి ఫిర్యాదు చేసింది. అయితే మీకు ఈ వ్యవహారాన్ని జోక్యం చేసుకోవాలన్నా ఒక రకం మహిళ అంటే అన్న నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను, విజయవాడకు వచ్చిన బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఉంది తెలీదా? బాలీవుడ్ నటి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చింది, విజయవాడకు వచ్చి అనేక మందిని కలిసింది. మరి మహిళా కమిషన్ను కలవాలని ఎవరు సలహా ఇవ్వలేదా? లేకపోతే మహిళా కమిషన్ ఉందని కూడా తెలుసు కదా బాలీవుడ్ నటికి, మహిళా కమిషన్ ఎందుకు ఆశ్రయించలేదు? అంటే కొన్ని సందర్భాలు మీరు సుమోటోగా తీసుకుంటారు కదా. సుమోటగా నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మహిళలకు నేను సుమోటగా స్వీకరిస్తా. అది ఏ ప్రాంతమైనా ఏ రాజకీయ పార్టీలైనా నేను సుమోటగా స్వీకరించేదానికి మహిళా కమిషన్. నేను చెప్తున్నా, ముంబైకి చెందిన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మహిళ మీద నేను సుమోటగా తీసుకోలేను. ఈ రాష్ట్ర మహిళలైతే నేను సుమోటగా తీసుకోవడానికి సిద్ధం. నా యాక్ట్ ఉంది, నేను యాక్ట్ ప్రకారం పనిచేస్తున్నా. నాకు ఏదైతే నాకు చట్టం ఉందో, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఉందో, ఆ చట్టబద్ధంగానే నేను పనిచేస్తున్నా. చట్టాన్ని మీరి పనిచేయడానికి నాకు కూడా హక్కు లేదు. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని, ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సహచార ఎమ్మెల్యే కాబట్టి తనను బ్రేక్కు పిలిచారని, అందుకే తాను గాంధీ నివాసానికి వచ్చానని చెప్పారు. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలంటే జిల్లా పార్టీ ఆఫీసులో చేయాలని, లేదంటే తెలంగాణ భవన్లో చేయాలని చెప్పారు. అరకపూడి గాంధీ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అనడం ఏంటని నిలదీశారు. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు తనను రెచ్చగొట్టొద్దని, రెచ్చగొడితే తమను తట్టుకోలేరని చెప్పారు. సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి, అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? మేడ్చల్ జిల్లా అవగాహన ఉండి మాట్లాడుతారా, అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణ చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం మీకు తెలుసు. ఆయన ఇచ్చినదాన్ని మర్చి పెట్టుకోని మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. వాడు ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి కూడా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండయి పై మీద. రాజ్యాంగం ఎక్కడ లేదు. ఇదే డ్రెస్ వేయాలి, ఇదే కడవ వేసుకోవాలి. పార్టీ కాబట్టి పిఎస్సి చైర్మన్ ఇచ్చారనేది చెప్తున్నారు. పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, పిఎస్సి చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు. మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీరు చేసిందేమో న్యాయము, వేరే వాళ్ళు చేసి అన్యాయమా? కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు. మీకు నైతిక హక్కే లేదు. చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఇప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరూ కూడా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, పిల్లని పేరెంటానికి వస్తాడు. ఎవడన్నా పిల్లని పేరెంటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా ఇంకెవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే
గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తాను కాబట్టి నువ్వు మంగళారతి వాళ్ళ ఇంటికి పోతావని చెప్పాడు. కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంటారా? ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు అనే కావాలి. వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయ ఆంధ్రవాడ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకారంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టే మాటలు కానీ, చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ, అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళారతులు ఇస్తానని మంగళారతులు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్లు వేసుడు వాళ్ళు లేపారు. మన సంస్కృతికి వారు తెరలేపారు. కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపొడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్ బాచుపల్లి నుంచి బయలుదేరారు. దీంతో అనుమతి లేదంటూ సెంబిపూర్ రాజు ఇంట్లోనే వారిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో పాడి కౌశిక్ రెడ్డి సెంబిపూర్ రాజు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, చుట్టూ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియా కూడా ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉంది, సమాజానికి వారు కూడా చూపిస్తూ ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తాను మీడియా కూడా, నిన్న జరిగిన తీరు కానీ ఈరోజు జరిగిన కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8-9 నెలల్లో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకులను ప్రజల దగ్గరికి వెళ్తే అటాకులు చేయించి వారి మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శాంతియుత మార్గంలోనే మేము పోతా ఉన్నాం. ఇప్పటికీ కూడా మేము ఏమంటున్నాం, మా ఎమ్మెల్యే గాంధీ గారు అని నేను బీఆర్ఎస్లో ఉన్నా కాంగ్రెస్ పోలేడని చెప్తా ఉన్నాను. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే మేము కలిసి తప్పేంటని అడుగుతా ఉన్నాం. ఆ ఎమ్మెల్యేను మేము కష్టపడి గెలిపించుకున్నాం వారిని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా. మరి మా ఎమ్మెల్యేను మేము కలవకపోతే ఆపి పోలీసులు ఇట్లా నిర్బంధించిన కాదు, మమ్మల్ని ఒకవైపు అరెస్ట్ చేస్తున్నారు, అక్కడికేమో వేరే ఎమ్మెల్యేని అలో చేస్తాము. వచ్చిన ఎమ్మెల్యేలు తొడలు కొడతా ఉన్నారు.
రండి చూసుకుందాం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో వారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు? నేను డీజీపీ గారిని, సిపి గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. మీరు అక్కడికి వచ్చి రెచ్చగొట్టే వారిపైన, రెచ్చగొడితే ఏదైనా పరిణామాలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇందాక నేను టీవీలో చూసిన. అక్కడికి వచ్చి రెచ్చగొడుతున్న వారి మీద ఏం చర్యలు తీసుకుంటారో పోలీసు వారు చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి. సార్ గాంధీ గారి మాట ఎట్లా తీసుకొచ్చానా? గాంధీ గారు చూస్తూ ఉన్నాం కదా మనం. గాంధీ గారు మరి కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే ట్విట్టర్లో పెట్టుకుంటున్నాడు, ఆయనే నేను బీఆర్ఎస్ అంటున్నాడు, కాంగ్రెస్ అంటున్నాడు, మధ్య భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, షెలింగంపల్లి ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. గాంధీ గారికి ఇట్లాంటి మోసం చేయడం కొత్త కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశారు, మమ్మల్ని మోసం చేశారు, వారిని కూడా చేస్తారు. ఇదేం కొత్త కాదు ఆయనకి ఇది ఫస్ట్ టైం ఏం కాదు. చూస్తారు, ప్రజలు ఉన్నారు కదా, గెలిపించిన వారు చూస్తారు. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.